పరిశుద్ధాత్మ కార్యము నమ్ముతున్నారా? మా కుటుంబంలో పశ్చాత్తాపము కనపట్లేదండి. నా భర్తలో పశ్చాత్తాపము కనపట్లే, నా బిడ్డలో పశ్చాత్తాపము కనపడట్లేదు అనే పరిస్థితిలో ఉన్నట్లయితే వారిని బందీలుగా చేసింది అపవాది, దాని దూతలు, వాడి కార్యాలు. ఈరోజు మన జీవితంలో మనం ఏం చేయొచ్చు అటువంటి వారి కోసం అంటే, వారి నిమిత్తమై ఉపవాస ప్రార్థన ఉండాలి. ఎందుకంటే హృదయాన్ని మార్చగలిగింది ఒకే ఒక్కరు, అది దేవుడు మాత్రమే, అది పరిశుద్ధాత్మ కార్యమే. యు మైట్ బి థింకింగ్ అపవాది పడడా? అంత గొప్ప పై నుండి అగ్ని దింపాడు, ఆ బలినంతా కూడా దేవుడు అంగీకరించాడు, కాల్చివేస్తాడు. కొంచెం కూడా నీళ్లు లేకుండా అంతా కూడా తుడిచివేస్తాడు కదా. ఇప్పటికైనా అపవాదికి భయం కలగదా? పశ్చాత్తాపము కలగదు. There is no repentance for the enemy. You have to believe that he will never repent. ఈరోజు మన జీవితాల్లో అనేక సార్లు ఈ రీతి మేము బోధించేటప్పుడు, అనేక మంది విషయమై ప్రార్థన చేస్తున్నప్పుడు, బంధకాలు తెంపివేయని అడిగినప్పుడు, స్వస్థత కార్యాలు, జీవపు కార్యాలు జరిగించు అంటే, ఇవన్నీ కూడా సామాజికమైన పోరాటాలు. దే ఆర్ కాల్డ్ as కార్పొరేట్ బ్యాటిల్స్. అంటే అందరి కోసం చేసే పోరాటాలు, వారి కోసం చేసే విజ్ఞాపన, వారి కోసం చేసే ఇంటర్సెషన్. మీకు అర్థమవుతుందా అండి? డూ యూ అండర్స్టాండ్? ఈరోజు మీ జీవితంలో కూడా మీ స్నేహితులో, మీ బంధువులో వీరి గురించో వారి గురించో ప్రార్థన చేస్తుంటారు. వాటన్నిటిని మనం ఏమంటామంటే సామాజికముగా చేసే కార్పొరేట్ బ్యాటిల్స్. అంటే అందరి కోసం చేసేవి, వారి కోసము పోరాడేవి, వారి కోసము ప్రార్థన చేసేవి, వారి కోసం ఇంటర్సెషన్ చేసేవి. కానీ అనేక సార్లు ఈ సామాజికమైన పోరాటాల కంటే పర్సనల్ బ్యాటిల్స్ ఎక్కువ తెస్తూ ఉంటాడు. ఏంటి పర్సనల్ బ్యాటిల్స్? ఏంటి వ్యక్తిగతంగా వచ్చేది? నేను దేవుని కోసం ఒక చిన్న పని తలపెట్టాను, నేను దేవుని కోసం ఒక చిన్న కార్యము చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం ఆల్ హెల్ బ్రోక్ లూజ్. దేవుడి కోసం ఈ కార్యము చేద్దాం అనుకున్నాను, ఇది ఇద్దాం అనుకున్నాను, ఈ పనిలో నేను పాల్పంపులు పొందుదాం అనుకున్నాను. సడన్గా వచ్చింది ఒపోజిషన్, సడన్గా వచ్చింది విరుద్ధమైన కార్యాలు, మాటలు, హింసలు, వేదనలు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే, వ్యక్తిగతంగా మిమ్మల్ని పోరాడటానికి, మీరు చేయకుండా ఆపివేయడానికి అవన్నీ చేస్తూ ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో నమ్మాల్సింది ఏంటిదంటే, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎందుకు పోరాడుతున్నాడు అని అంటే, నువ్వు ఇప్పటికే నా రాజ్యాన్ని ఎంతో నాశనం చేస్తున్నావు అని అంటున్నాడు అపవాది. ఇప్పటికే నా రాజ్యాన్ని నువ్వు ఎంతో నాశనం చేస్తున్నావు, యు ఆర్ బ్రింగింగ్ సో మచ్ డ్యామేజ్ టు మై కింగ్డమ్. అనేక మంది ఆత్మలు రక్షించబడుతున్నారు నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా, నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా. వారి జీవితంలో ఒక వ్యత్యాసం కలుగుతుంది, ఒక ప్రభావం ఉంది. కాబట్టి నిన్ను పోరాడతా. అప్పటి వరకు సామాజికంగా చూస్తాడేమో, కానీ ఎప్పుడైతే మీరు దేవుని కోసం ఏమైనా చెయ్యాలి అని తలపెడతారో, అప్పుడు వెనువెంటనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దాడి చేయాలని చూస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు దేవా అని కాదండి, ఎందుకంటే మీరు అపవాది రాజ్యాన్ని కూలుస్తున్నారు కాబట్టి, అపవాది రాజ్యానికి విరుద్ధంగా దైవ క్రియలు, దైవ కార్యాలు మీ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి అపవాది మిమ్మల్ని పోరాడుతున్నాడు. మీరు అది అర్థం చేసుకోవాలి. యు మైట్ బి థింకింగ్, వై మీ ఆల్ ద టైమ్? నేను నిక్కచ్చుకున్నాను కదా, నేను చక్కగా బ్రతుకుతున్నాను కదా, నేను ఎంత సాయి శక్తిలో నేను పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా కదా, ఎలాగైనా నా దేవుని సంతోష పెట్టాలని ఆశ ఉంది కదా నాకు, మరి నన్నే ఎందుకు దేవా? వై డిడ్ యూ అలౌ ద ఎనిమీ టు హరాస్ మీ? నన్ను బాధ పెట్టడానికి, నన్ను బంధించడానికి, నన్ను ఈ కృంగదలోకి నడిపించడానికి, భయపెట్టడానికి ఎందుకు అలౌ చేశావు అని అనిపిస్తూ ఉంటుందండి చాలాసార్లు. మన జీవితంలో ఎలాగుంటుందంటే, ఇంతమంది క్రైస్తవులు ఉంటే, ఇంతమంది విశ్వాసులు ఉంటే, నాకే రావాలా ఈ పోరాటము, నాకే రావాలా ఈ శోధన, నాకే రావాలా? ఏలియా చూడండి, దేవా నేను ఒక్కడనే హింసించబడుతున్నాను, నేను ఒక్కడనే లేకపోతే నేను ఒక్కడనే చక్కగా ఉన్నాను, నేను ఒక్కడనే భక్తిపరుడిని. ఒకవేళ ఆ విషయం బట్టి కూడా దేవుడు అనుమతించాడేమో పరీక్ష. ఆ విషయం బట్టి ఈరోజు మీరు కూడా అనుకుంటున్నారు, నేను ఒక్కడనే రక్షించబడ్డాను, నేను ఒక్కడనే భక్తి కలిగిన వాడిని, నేను ఒక్కడనే భక్తిపరురాల్ని అనే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఆ గర్వపు విషయం బట్టి కూడా దేవుడు పరీక్షని, అపవాదిని కొన్నిసార్లు అనుమతిస్తాడు. తెలుసా? ఎక్కువ ఐఎమ్ ఓవర్ రైచియస్, నేను చాలా భక్తిపరురాల్ని అనే ఆ గర్వం ఉన్నట్లయితే, అది కూడా వేర్లతో సహా తీసివేయడానికి దేవుడు అనేక సార్లు అపవాదిని అనుమతిస్తూ ఉంటాడు. నేను ఒక్కడనే వంగలేదయ్యా బయలుకి, నేను ఒక్కడనే నమ్మకంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కడవే కాదయ్యా, నువ్వు ఒక్కడవే కాదు ఏలియా,
ఇంకెంతమంది ఉన్నారు? 7,000 మంది బయలుకి మ్రొక్కని వాళ్ళు ఉన్నారు. యు మైట్ బి థింకింగ్ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ సఫరింగ్. నో 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 నో, దర్ స్టిల్ అదర్స్. 7,000 మంది ఇంకా మొక్కలేదు. కానీ ఏలియాకి ఎందుకు వ్యత్యాసమైన శోధన వచ్చింది? ఆ 7,000 మంది ప్రవక్తలకి ఎందుకు ఆ శోధన రాలేదు? హ్యావ్ యు ఎవర్ థాట్ అబౌట్ ఇట్? వాళ్ళకెందుకు రాలే, ఈయనకెందుకు ఇంత భయంకరమైన శోధన? మిమ్మల్ని దేవుడు ఎక్కువ పరీక్షిస్తున్నాడంటే, మీకు ఎక్కువ సమస్యలు, ఎక్కువ శ్రమలు కలుగుతున్నాయంటే దేవుడు మిమ్మల్ని ఎక్కువగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారండి. ఆ 7,000